ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from A1, 2. Find the equation of a locus. Equation of a locus ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from A1, 2. ఫస్ట్ ఏంటి, let P be the point. P అనేది ఎనీ పాయింట్ ఆన్ లోకస్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ అంటేనేమో 0, 0,0ని ఆరిజిన్ అంటారు. ఓకేనా. ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ అంటే P నుంచి ఏకి ట్వైస్ ఉంటుందంట. ఇప్పుడు ఆరిజిన్ నుంచి P నుంచి ఆరిజిన్కి 2 ఉన్నదనుకో, సపోజ్ P నుంచి ఏకి ట్వైస్ అంటే డబల్ అనమాట, 4 ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇది 3 ఉంటుంది, 6 ఉంటుంది. అక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఆరిజిన్ 0,0 ఈజ్ ట్వైస్ ద P ఫ్రమ్ A1, 2 అనే కండిషన్ ఇచ్చారు. అయితే ఇది O అనుకున్నాం, ఆరిజిన్ అంటే O కదా. PO ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ట్వైస్ ద PA. ఇది కండిషన్. ఇది నేను ఎగ్జాంపుల్ చేసుకున్నాను. ఇది PO ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ద PA. ట్వైస్ అంటే డబల్, ట్రైస్ అంటే ట్రిబుల్. ఇది ట్వైస్ 2PA అన్నమాట. ఇది కండిషన్. అయితే మనం ఇప్పుడు సొల్యూషన్లో లెట్ P బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ Px, y అని తీసుకుందాం. లెట్ O బి ద ఆరిజిన్ 0,0. ఓకేనా. అయితే ఏ వాల్యూ ఏంటి, 1, 2 గివెన్ పాయింట్. ఓకేనా, గివెన్ పాయింట్ అని రాసుకోవాలి. నౌ కండిషన్ PO ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ PA. ఇప్పుడు ఈ కండిషన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ అవుతాయి. సో PO హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ అంటే 2PA స్క్వేర్. PO whole square is equals to 2 2s are 4 PA స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా. PO అంటే పాయింట్ P నుంచి ఆరిజిన్కి ఎంత ఉందో మనకు తెలియదు కదా, అందుకే డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలన్నమాట. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా కదా. ఈ ఫార్ములా మనం బాక్స్లో రాసుకుందాం. ఇప్పుడు PO, P అంటే ఎనీ పాయింట్ x, y. O అంటేనేమో ఆరిజిన్ 0,0. సో ఆరిజిన్ 0,0 x1, y1 అనుకోవాలి మనం. P x2, y2గా అజ్యూమ్ చేయాలన్నమాట. ఓకే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా. x2 అంటేనేమో x మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటేనేమో y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ POకి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు 4 అలానే ఉంచి మళ్ళీ PAకి సేమ్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. అగైన్ P అంటేనేమో x, y. E అంటేనేమో మనకి ఇచ్చిన ఏ వాల్యూ ఎంత 1, 2. సో 1, 2 వేసుకోవాలి. ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. ఇది x1, y1. ఏ వాల్యూ P అనేది x2, y2. లెట్ ఎనీ పాయింట్ అన్నాడు కాబట్టి సెకండ్ ప్రిఫర్ చేయాలి. ఇచ్చిన పాయింట్ని x1, y1గా తీసుకోవాలి. అది మనం డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x2
మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటేనేమో x మైనస్ x2 మైనస్ x1 అంటేనేమో 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటేనేమో y మైనస్ y2 అంటేనేమో 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పిఏ స్క్వేర్ వేసినా కదా. ఓన్లీ మనం పిఏకి ఫార్ములా స్క్వేరింగ్ ఆన్ స్క్వేరింగ్ ఆఫ్ x2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓన్లీ పిఏకి పిఓకి ఫార్ములా. ఈడ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా మనం వేసుకోవాలి. ఇక్కడ కూడా స్క్వేర్ ఇచ్చినారు కదా పిఏకి, ఇక్కడ కూడా స్క్వేర్ వేద్దాం. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. మనకు తెలిసిన ఫార్ములా a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో నెక్స్ట్ స్టెప్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ y స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. దీన్ని సాల్వ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 0 2 ఇంటూ x 2x ఇంటూ 0 0 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 2 ఇంటూ y ఇంటూ 0 అంటే 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చేసింది మనకి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 4 ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. సో 4 యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ అంటేనేమో ఎక్స్ ఇంటూ బి, ఓకేనా, ప్లస్ ఏ స్క్వేర్ ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అగైన్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ b, ఓకే. ఇప్పుడు 4 యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 2 is 4 మైనస్ 4y. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఆర్డర్లో రాద్దాం ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 5. 4x స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 4 2 is 8x ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4 4 is 16y ప్లస్ 4 5 is 20, ఓకేనా. ఇప్పుడు ఏంటి 4x స్క్వేర్ ఆర్డర్లో రాద్దాం 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది మనకి, ఫస్ట్ సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 వచ్చింది కదా. సో ఎక్స్ స్క్వేర్ అయిపోతే 3x స్క్వేర్ మైనస్ అవుతుంది కదా, క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్. It is the equation of locus.
ఫైనల్గా ఇలా రాయాలన్నమాట.